ఎక్కడున్నాడబ్బా? బ్రో బ్రో, ఆ! ఇక్కడెక్కడో దేవుడు ప్రత్యక్షమయ్యాడన్నారు గదా! ఆయన ఎక్కడున్నాడు బ్రో? లోపల ఉన్నాడు. ఓహ్! థాంక్ యూ బ్రో. ఓకే. అవును. ఖచ్చితంగా జరుగుతుందంట. మొత్తం అందరూ అదే అనుకుంటున్నారు. బ్రో, ఆ! లోపల నిజంగానే దేవుడున్నాడా? అవును బ్రో. నిజంగా లోపల దేవుడున్నాడంట. ఆయన పైనుండాల్సిన దేవుడు కిందికెందుకొచ్చాడు? ఒక భక్తుడు కోరిక మేరకు కిందకొచ్చాడంట. ఈ కొత్త సంవత్సరం మన కోరికలు తీర్చడానికి. అంటే మనం ఏం కోరుకున్నా నిజంగానే తీరుస్తున్నాడా? అది మనం కోరుకునే కోరిక బట్టి తీర్చాలా లేదనేది డిసైడ్ అయ్యి ఉంటది భయ్యా. అయితే నా కోరిక ఈజీగా తీర్చేస్తాడు. ఎందుకంటే నా కోరికలు న్యాయం ఉంది. బ్రో ఇప్పుడు ఎవరు వెళ్తారు మరి? నేను వెళ్తా బ్రో. మనోడు వెళ్తాడంట. వెళ్ళు వెళ్ళు. దేవుడా 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 ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి దేవుడా. ముందు నువ్వు కూర్చో నాయనా. మిమ్మల్ని చూస్తానని నేను అస్సలు అనుకోలేదు దేవుడా. నేను చూస్తానని అనుకోలేదు. రాత్రి తీర్థం గట్టిగా పుచ్చుకున్నట్టునో వాసన ఇక్కడ దాకా వస్తుంది. అంటే నిన్న 31st కదా, కొంచెం పుచ్చుకున్నా దేవుడా. వాసన గట్టిగా వస్తుంది. హా, సర్లే, ఇంతకీ ఏం కోరిక కావాలో కోరుకో. ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను, కానీ మీరు మాత్రం తీర్చడం లేదు. ఈసారైనా పక్కా తీర్చాలి దేవుడా. తీరుస్తాను. ముందు ఆ కోరికేంటో చెప్పు. ఈసారైనా నేను ట్రిప్కి వెళ్తానా? వెళ్ళాలన్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోతున్నా. డబ్బులు లేక వెళ్ళలేకపోతున్నా అంటే ఒక అర్థం ఉంది. డబ్బులుండి కూడా నేను ట్రిప్కి వెళ్ళట్లేదంటే వై? అంతా నీ చేతిలోనే ఉంది. అలా అనుకునే ప్లాన్ చేసే దేవుడా. ప్లాన్ చేసిన ప్రతిసారి చేతిలో మ్యాప్ తప్ప ఏం లేదు. ఈసారైనా నేను ట్రిప్కి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పండి. మీ ఫ్రెండ్స్తో కాకుండా నువ్వు ఒక్కడవే వెళ్ళేలా ప్లాన్ చేసుకో. ఖచ్చితంగా వెళ్తావు. అవునా? గతంలో ఒకసారి ట్రిప్ ప్లాన్ చేసావు, అప్పుడు ఎందుకు క్యాన్సిల్ అయింది? మీ ఫ్రెండ్ వల్ల. ఆ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసావు, మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఎందుకు? మీ ఫ్రెండ్ వల్ల. సో ఒక్కడివే వెళ్ళు. అవును దేవుడా, వాళ్ళ వల్ల క్యాన్సిల్ అయింది. అందుకే నువ్వు ఒక్కడివే ప్లాన్ చేసుకో, పక్కాగా వెళ్తావు. సూపరు. ఈసారి ట్రిప్ వాళ్ళు లేకుండానే ప్లాన్ చేస్తా. ఆ, అయినా ఫ్రెండ్స్ లేకుండా ట్రిప్ ఎలా ఎంజాయ్ చేస్తారు దేవుడా? నేచరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. నువ్వు వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటా. అయితే రేపే ప్లాన్ చేస్తా. థ్యాంక్ యూ దేవుడా. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉంది దేవుడా. ఏమిటది? అంటే మా పక్కింటి ఆంటీ నెంబర్ కొంచెం ఇవ్వగలరా? తన నెంబర్ నా దగ్గర ఎందుకుంటదరా మూర్ఖ? అంటే మీరు దేవుడు కదా, మీ దగ్గర అందరి నెంబర్లు ఉంటాయని. మీరు ఆ నెంబర్ ఇచ్చారనుకో, 10 మందికి తెలియకుండా ఈజీగా సెట్ చేసుకుంటా. నేను నెంబర్ ఇచ్చారని 10 మందికి తెలిసిందనుకో, అప్పుడు నన్ను దేవుడు అనరు, బ్రోకరు అంటారా జంబా. హె, అయినను నీకు తెలియని విషయం ఏమిటంటే తను నీకు పిన్ని అవుతుంది. ఎలా? వెళ్ళి మీ నాన్న అడుగురా జంబా. ఓ మా పక్కింటి ఆంటీ రోజు మా ఇంటి వైపు చూస్తుందంటే నా కోసం అనుకున్నా, మా నాన్న కోసమా? ఛీ, ఛీ, ఛీ. పెద్ద ఆటగాడే. అనవసరంగా ఈ విషయం తెలుసుకున్నా. ఇంకా నైట్ నిద్ర పట్టదు. రే మామ, రేపే ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, వస్తావా? వీడు మళ్ళీ ఫ్రెండ్ అంటాడేంటి? హ్, వీడి జీవితంలో ట్రిప్ వెళ్ళడు, దరిద్రుడు. థు. నమస్కారం స్వామి. ఎవడి బోండం? ఏం కావాలి నాయనా? ఏం లేదు స్వామి, 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, బక్కగా అవ్వట్లేదు. ఈ సంవత్సరం ఎలా అయినా సరే నేను బక్కగా అవ్వాల్సిందే, 6 ప్యాక్ చేయాల్సిందే. అది అవదమ్మా. ఆ, ఎందుకో స్వామి? సిగరెట్లు తాగినంత ఈజీ కాదు 6 ప్యాకులు రావడం అంటే. దానికోసం ఎంతో కష్టపడాలి, ఎన్నో వదులుకోవాలి. కష్టపడ్డాగా. ఏం కష్టపడ్డావు? మందు మానేసా, ఒక్క పూట అన్నం తిని మిగతా పూట్లంతా డైట్ చేసి జిమ్ముకి వెళ్ళా. ఇంత కష్టపడ్డాగా స్వామి. జిమ్కి వెళ్ళావా? ఆ, 6 నెలలకు ఫీజు కట్టావు, 6 రోజులు కూడా పోలేదు. ఇక ఫుడ్ అంటావా? ఒక పూటే అన్నం తింటావు, మిగతా పూట్లన్నీ పిజ్జాలు బర్గర్లు అంటూ అడ్డమైన గడ్డి అంతా తింటావు. మందంటావా? వారంలో ఎవడైనా ఒక్కరోజు తాగుతాడురా, నువ్వేంట్రా వారం మొత్తాన్ని ఒకే రోజు తాగుతావు? దీన్ని మందు మానేయడం అండరమ్మా, మందు మీద దండయాత్ర చేయడం అంటారు. ఇలా చేస్తే బక్కగా ఎలా అవుతావురా? అబ్బా ఇప్పుడు ఏం చేయమంటావు స్వామి? వీడికి ఏదైనా గట్టిగా ఇవ్వాలి. అయితే నువ్వు ఓ పని చేయి. స్వామి. నువ్వు అనుకున్నది కాదు. ఓ, సంవత్సరం జిమ్ చేయి, 6 సంవత్సరాలు మందు మానే. ఫుడ్ అంటావా? పూర్తిగా మానే. అలా అయితే పైకి పోతా స్వామి. చచ్చిపోయినా బక్కగా అయిపోతావు కదరా. ఎలా అయితే ఏంటి, మనం బక్కగా అవ్వడం ఇంపార్టెంట్. ఇంకేం చూస్తున్నావు? ఎల్లు. అంటే నాది ఇంకో చిన్న కోరిక స్వామి. ఏంటి, హైట్ పెంచమంటావా? అదేం లేదు స్వామి, పనిలో పని ఈసారి సర్పంచం చేసేయండి మా ఊరికి. సన్నగవ్వడానికే నానా సంకలు నాకుతున్నావు. సర్పంచ్ అయి నువ్వేం చేస్తావు? అంటే స్వామి, మొన్న మా ఊర్లో కబడ్డీ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో నుంచి నన్ను తీసి పడేశారు. అయితే ఈసారి నేను సర్పంచ్ అయ్యాను అనుకోండి, పక్కా నన్ను టీంలో పెట్టుకోవాలి, ఆడించుకోవాలి. లేదంటే టీంనే తీసేస్తాగా.
అంటే కబడ్డీ కోసం సర్పంచ్ అవుతానంటావు. నువ్వు జనాల కోసం ఏం చేయవరా? ఎందుకు చేయను స్వామి, మా ఊరు కుర్రాళ్ళు మందు దొరక్క పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అదే నేను సర్పంచ్ అయ్యాను అనుకోండి, 2 వైన్ షాపులు 24 అవర్స్ ఓపెన్. దాంతోపాటు మా ఊర్లో రికార్డింగ్ డాన్స్ కూడా పెట్టించేస్తాను. అంటే ఊరు డెవలప్మెంట్ మాత్రం చెయ్యు. ఊరిని ఎక్కువ డెవలప్ చేసామనుకోండి, జనాలు మనల్ని పట్టించుకోరు. ఎలా అయినా మీరు నన్ను సర్పంచ్ చేయాలి, నేను కబడ్డీ ఆడాలి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు కుండ ముందుకు వస్తుంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ స్వామి. ఇక బో బండలో దేవుడు నిజంగానే వచ్చాడు. మళ్ళీ ఇంకో మానవుడు వస్తున్నాడు. స్వామి నన్ను దీవించండి, స్వామి నన్ను దీవించండి. ఎందుకు నాయనా కింద కూర్చున్నావు? దేవుళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు పైనే ఉండాలి, భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు కిందే ఉండాలి స్వామి. అబ్బా, ధైర్యం. పైకి ఎక్కి కూర్చో, పర్లేదు. ఓకే స్వామి, మీ సెలవు. వీడెవడో మంచి భక్తుల్లా ఉన్నాడు. దేవుడా, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ హెల్ప్ చేయలేరు. ఎవరో వచ్చి చేస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కోరిక మాత్రం నెరవేర్చాలి. తీరుస్తాను నాయనా. ఎదవుల కోరికలే తీర్చాను. నీ కోరిక తీర్చనంటానా? నీ కోరిక ఏంటో చెప్పు. పక్క నెరవేర్చాలి దేవుడా. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఏం చేసినా ఈ కోరిక నెరవేరలేదు. ఈసారి పక్క మీరే తీర్చాల్సిందే. పక్కా తీరుస్తాను. నీ మీదొట్టు చెప్పు. మా ఫ్రెండ్స్కి, మా పక్కింటి వాడికి, మా ఎదురింటి వాడికి, ఆఖరికి మా తమ్ముడికి, మా పక్కనున్న అంకుల్కి అందరికీ లవర్స్ ఉన్నారు, నాకు తప్ప. ఓ, నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎంతో మందిని లవ్ చేశా, ఒక్కటి కూడా పడలేదు. నేను ఎంత ట్రై చేసిన అమ్మాయిలు నాకు పడట్లేదు. అందుకే ఏదో ఒకటి చేసి నువ్వే ఒక అమ్మాయిని సెట్ చేయ నాకు. నిన్ను చెప్పు తీసుకోం కాదు రే, కిరీటం తీసుకుందామని. నేను నీకు లవర్ని సెట్ చేయాలా? నేను ఎంత ట్రై చేసినా నాకు ఎవరు పడట్లేదు. మరి నన్నేం చేయమంటావు? నువ్వే ఏదో ఒక అమ్మాయి నాకు పడేలా చెయ్యి. నిన్ను నమ్మినా నాకు మాత్రం చేయలేవా? ఒరే, నువ్వు అమ్మాయిని ప్రేమించినంతకాలం బానే ఉంటుందిరా. అది తిరిగి నిన్ను ప్రేమిస్తే చూడు, నీకప్పుడు కష్టాలు మొదలైతేరా. ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నావు, జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉండరా. ఆ అమ్మాయి ఏం చేసినా నాకు పర్వాలేదు. నాకు మాత్రం లవర్ కావాలి. చిన్న చిన్న పిల్లలు లవ్ చేసుకొని అమ్మాయిలతో తిరుగుతున్నారు. 26 ఏళ్ళు సింగల్గా తిరుగుతున్నా. లవర్ లేదని సినిమాలకు వెళ్ళట్లేదు, పార్క్కి వెళ్ళట్లేదు, రెస్టారెంట్లకు వెళ్ళట్లేదు, టీ తాగడానికి టీ స్టాల్ కూడా వెళ్ళట్లేదు తెలుసా. అక్కడ కూడా లవర్స్ ఉంటారని. అందుకే నాకు పక్కా లవర్ కావాల్సిందే. ఫైనల్గా నీకు లవర్ కావాలంటావు అంతేగా? అంతే. సరేలే, ఎలాంటి అమ్మాయి అయినా పర్వాలేదా? ఆ అమ్మాయి అయితే చాలు. మరీ ఇంత కరువులో ఉన్నావేంట్రా? ఈ ముళ్ళుగాడికి ఏదో ఒక ఆకుని అంటగట్టాలి. సర్లే, ఏదో దాన్ని చూసి నేను సెట్ చేస్తా. అమ్మాయిని అడిగాను కదా అని చెప్పేసి 5 రోజులుండి 6వ రోజు వదిలేసి అమ్మాయి మాత్రం వద్దు. ఎందుకంటే అది ఇడిచిపెట్టింది అనుకో, ఇంకో అమ్మాయిని సెట్ చేసుకొని చాలా టైం పట్టుద్ది. అందుకే ఒక 5 నెలలు 6 నెలలు కలిసి ఉంటే చాలు. అంతవరకు అన్నీ అయిపోతాయి కదా. ఏంటి? అదే, అన్ని రోజులైనా అమ్మాయి నాతో కలిసిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతా అంటున్నా. ఈ ఇయర్ అన్నా నన్ను 10 మందిలో లవర్తో తిరిగేలా చేయి స్వామి. నీ కోరిక నేను తీరుస్తాను గానీ ఆ అమ్మాయి పెట్టే టార్చర్కి నువ్వు మటుకు నన్ను తిట్టుకోకూడదు. తను కొడితే కొట్టించుకుంటా, తిడితే తిట్టించుకుంటా, మిమ్మల్ని మాత్రం ఏమన్నాను. సర్లే, ఏదో ఒక అమ్మాయి నేనే సెట్ చేస్తాను. థ్యాంక్ యూ స్వామి. స్వామి, ఇంకో కోరిక. ఈ ఇయర్ అన్న విజయ్ దేవరకొండ హిట్ కొడతాడా? అంటే హిట్ చూసి చాలా ఇయర్స్ అయింది. ఈ ట్రోలర్స్ అందరు నోర్లు మించాలి ఫస్ట్. అంత పెద్ద హిట్ కొట్టాలి. ఖచ్చితంగా కొడతాడు. తదాస్తు. చేర్స్. హిట్ కొట్టేస్తా. చేసి కొడతావేంట్రా రోమ్ ఉండకూడదా? దేవుడా, నాకు ఈ సంవత్సరం అయినా పెళ్ళేలా చూడు దేవుడా. దేవుడేంటి మాట్లాడలేదు? పెళ్లి కావాలా? ఒరే, ఎలా కనపడుతున్నాను రా నేను మీకు? ఒకడేమో వచ్చి లవర్ కావాలంటాడు, నువ్వేమో పెళ్లి కావాలంటున్నావు. అసలు నేను దేవుణ్ణో కాదో నాకే అర్థం కావట్లేదురా. మరి మీరే చేయాలి. నా వైపు నుంచి నేను అన్నీ చేశాను. జాబ్ ఉంటే పిల్లనిస్తారని మంచి జాబ్ చేస్తున్నాను. ఇల్లు కావాలని సొంత ఇల్లు కొనుక్కున్నాను. తను బట్టలు ఉతికితే ఎక్కడ తన చేతులు నొప్పులు పుడతాయని వాషింగ్ మిషన్ కొన్నాను. అలా బయటికి వెళ్ళడానికి కారు కూడా కొన్నాను. కొన్నవన్నీ పాతవైపోతున్నాయి. పెళ్ళి మాత్రం అవ్వట్లేదు. ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని ఉపవాసాలు చేశాను, ఎన్నో గుళ్ళు తిరిగాను. కానీ నువ్వు కనుకరించట్లేదే. నేను జాబ్ చేస్తున్నప్పుడు లాగులేసుకునే పిల్లగాడు కూడా ఇప్పుడు సంకలో పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతున్నాడు. నాకు మాత్రం పిల్ల దొరకట్లేదు. సరే, నువ్వు ఇన్ని చేసావు ఓకే. తిరుపతి నుంచి నీకు మంచి సంబంధం పంపించా, నువ్వేం చేసావు? నేనేం చేశాను? పొట్టిగా ఉందని వద్దన్నావు. సరే, ఇంకో సంబంధం అనంతపురం నుంచి పంపించా, అప్పుడేం చేసావు? అమ్మ ఏమీ మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉందని సైడ్ చేసేసావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి పెళ్లి కావాలంటున్నావు. అప్పుడెప్పుడో అలా చేశానని అసలు నాకు పెళ్ళే కాకుండా చేస్తావా? సంవత్సరానికి 20 సంబంధాలు చూస్తున్నాను, ఒక్కటి సెట్ అవ్వట్లా. ఈ సంవత్సరమైనా
నాకు పెళ్ళయ్యేలా చూడు దేవుడా. సర్లే పో. సరే గాని ఒక చిన్న డౌట్. ఇంకేంటి? మా ప్రభాస్ అన్నకి ఈ సంవత్సరం పెళ్ళవుతుందా? ముందు నీదేడు గాడిదా, తర్వాత ప్రభాస్ది ప్రదీప్ది చూద్దు గాని. తనకు పెళ్ళైతే చూడాలని నాకు ఉందిరా, కానీ చేసుకోవట్లేదే. ఇప్పుడు నీలాంటోడికి నీ ఫేస్కి పెళ్లి కావట్లేదంటే ఓకే, తను ఒప్పుకుంటే ఎంతమంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు, కానీ ఎందుకు చేసుకోవట్లేదా అర్థం కావట్లేదు. అంటే మా ప్రభాస్ అన్నకి ఇయర్ కూడా ఎస్, అయిందేమో గాని నా పెళ్ళైనా అయ్యేలా చూడు స్వామి. చూస్తాలే పో. ఆశీర్వదించు పో. స్వామి. ఈ ఫార్మాలిటీకి ఏం తక్కువ లేవు. వీడేంటి పిచ్చోళ్ళ చూస్తున్నాడు? చెప్పు నాయనా, ఏం కావాలి? కొంపదీసి కిరీటాలు దొబ్బేసేవాడా ఏంటి? కిరీటాలు దొబ్బేసేవాడిలాగా నవ్వేంటి నాయనా? నువ్వు నిజంగా దేవుడివేనా? ఏ నీకు అలా అనిపించడం లేదా? దేవుడు అని పేరు పెట్టుకుంటే సరిపోదు, దేవుడు అని నమ్మటానికి ఏదో ఒకటి చెయ్యి. మీ మానవులతో ఇదేరా ప్రాబ్లం. రమ్మని పిలుస్తారు, వచ్చాకేమో నమ్మరు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు 4 లవర్స్. నీ లవర్ పేరు అంజలి, నువ్వు దాని ఫ్రెండ్ రాణిని గోగుతున్నావు. అది నీ లవర్ అంజలికి తెలియదు. స్వామి, నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను స్వామి. ఆఖరికి అక్రమ సంబంధాల గురించి చెబితే గానీ నమ్మట్లేదన్నమాట. థు. నీ బతుకులు జేడా. ఇంతకీ నీ కోరికేంటో చెప్పు. సిగ్గుపడకు, చిన్నపిల్లల్ని ఎత్తుపోయేవాడులా ఉన్నావు. ఆ సిగ్గుపట్టం ఆపి నీకేం కావాలో చెప్పు. ఎప్పుడు గోవాకి వెళ్ళే స్వామి, వెళ్ళేలా చేయవా ప్లీజ్. గోవాకి వెళ్ళి ఏం చేస్తావురా? అదే ఏంటిది? అదే మీకు తెలీదా స్వామి? ఆ మెలికలు తిరగడం ఆపి ఏం కావాలో చెప్పు. గోవాలో మందు రేటు చాలా తక్కువ ఉంది స్వామి, అక్కడికి వెళ్ళి ఫుల్గా తాగుదామని. తాగడం కోసం గోవా వెళ్తావురా? తాగుబోతే అదవా. మరి మీరేమనుకున్నారు? నేను అదే అనుకున్నానులే. అబ్బా దొంగ. చెప్పు చెప్పు చెప్పు. ఏమనుకోలేదని చెప్పాను కదా. దేవుడితో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు కదరా పాపాత్ముడా. అవును, ఆ టికెట్ డబ్బులు పెట్టుకుంటే ఇక్కడే ఫుల్గా తాగొచ్చు కదరా. ఆ మొక్క నాకు తెలుసు, కానీ అక్కడికి వెళ్ళి తాగితే ఒక కిక్ ఉంటుంది. ఇదే నా కోరిక. సర్లే పో, ఆడికే పోయి తాగి సావు. వరాలు ఏమంటే సలహా. ఇలా ఉన్నారు ఏంటో మానవులు. నమస్కారం స్వామి. నమస్కారం. నమస్కారం. దేవుడా, ఇన్స్టాలో ఎంత బాగా వీడియోస్ చేసినా వ్యూస్ రావట్లేదు దేవుడా. ఎలాగైనా 1 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేయ దేవుడా. నువ్వు వ్యూస్ కోసం ఎడకొచ్చావురా? అవును. నీ కోరిక కూడా అదేనా? నేను వీడియోస్ ఎంత బాగా చేసినా ఫాలోవర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు దేవుడా. బాగా చేస్తే రావాలి. ఇంతకుముందు 2000, 3000 వ్యూస్ బాగానే వచ్చాయి, కనీసం 200, 300 కూడా రావట్లేదు దేవుడా. పర్ఫార్మెన్స్ అంత బాగుంది అనుకుంటా. ఏది ఒకసారి ఆ వీడియో 1 చూపించు. ఆపు. ఆ 200-300 కూడా ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లా. డాన్స్ బాగానే చేశాను కదా దేవుడా. బాగుంది. బషీర్ మాస్టర్ కన్నా బాగున్నాయిరా. నాకు ఎక్కువ ఫాలోవర్స్ వద్దు దేవుడా. 200K ఫాలోవర్స్, వీడియోకి 1 మిలియన్ వ్యూస్ చాలు. ఏది ఈ యాక్టింగ్కే? ఇయర్ నేను ఎలా అయినా ఫేమస్ అవ్వాలి దేవుడా. ఏది ఈ వీడియోస్కే? బాడీలోనేమో చలనం లేదు, గొంతులోనేమో బలం లేదు, వీడియోస్లోనేమో జోషే లేదు. దీనికే నువ్వు ఫేమస్ అయిపోవాలా? పెద్ద కోరికే. అయినా ఇలాంటి దిక్కుమాలిన వీడియోలు చేసేవాళ్ళందరూ ఫేమస్ అయ్యారు కదా, నిన్నెలా వదిలేశారు? అయితే ఓ పని చేస్తా, నిన్న కొడంగల్ శేఖర్ గ్రూప్లో పడేస్తా. ఏ గ్రూప్ అయినా పర్లేదు స్వామి, నేను ఫేమస్ అవుతే చాలు. నువ్వు ఏ గ్రూపు లేకపోతే డోకరా గ్రూప్లో అయినా జాయిన్ అయ్యేటట్టున్నావు కదరా స్వామి. ఇంకో కోరిక ఉంది. ఇదే పెద్ద టాస్క్ అనుకుంటే నీకు ఇంకో కోరిక ఏమిటది? నేను బిగ్ బాస్కి వెళ్ళాలి స్వామి. ఒరే, నువ్వు ఫేస్బుక్కి ఎక్కువ, ఇన్స్టాగ్రామ్కి తక్కువ. నువ్వు బిగ్ బాస్కి వెళ్ళి ఏమి పొడుస్తావు? జనాల్లో ఊపి తెప్పిస్తా. నీకే ఊపి లేదు, నువ్వు జనాల్లో ఊపి తెప్పిస్తావా? స్వామి, వాళ్ళు పెట్టే ఫస్ట్ టాస్కే నువ్వు తుది శ్వాస విడుస్తావురా. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? నీలాంటి వాళ్ళు వెళ్ళబట్టే జనాలు బిగ్ బాస్ అంటే అనిపిస్తుంది. ఎన్ని టాస్కులు పెట్టినా ఈసారి కప్పు మందే. నేనంత దరిద్రానికి ఒడిగట్టలేను. దేవుడా, 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 కప్పు అడిగితే కనిపించకుండా పోయాడేంటి?
నాగార్జున గారు, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను ఎలా అయినా బిగ్ బాస్ లోకి తీసుకోండి. ఈసారి కప్పు మందే. దేవుడా బ్రో బ్రో దేవుడా, ఆ, దేవుడు ఎక్కడ బ్రో? నా కోరిక విని పారిపోయాడు బ్రో. అబ్బా అవునా, నాకు ఒక కోరిక ఉంది బ్రో. ఏం కోరిక బ్రో? నా బండికి 3 చలాన్ ఉన్నాయి ఆ. బ్రో, ఏమైనా మాఫీ చేస్తాడేమో అని. దేవుడు ఉండుంటే నీ కోరిక విని మాయవడం కాదు, డైరెక్ట్ గా ఇక్కడే ఊరేసుకునేవాడు. ఎందుకు బ్రో? దేవుళ్ళు మనకి ఎందుకు కనిపించదో ఆ, తెలుసా? ఎందుకు? మన కోరికలు తీర్చలేరు, మనం అంటే అంత భయం. అవునా? ఆ, అబ్బా దేవుడు తలుచుకో. దేవుడా దేవుడా తిరుమల దేవుడా